హాయ్ మా. ఈరోజు మనం తోడుకోడళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా అడిగారు ఇద్దరు ముగ్గురు. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. తోడికోడళ్ళు అంటే కో సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు. కానీ కలిసిమెలిసి ఉండే తోడికోడళ్ళు ఎంతమంది ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు? సొంత అక్క చెల్లెలు అయితే కూడా గొడవలు వస్తాయి, ఒకే ఇంట్లో ఉంటారు, బట్టల దగ్గర, నగల దగ్గర, ఫుడ్ దగ్గర తేడాలు వస్తాయి, పోట్లాడుకుంటారు. తోడికోడళ్ళు జాయింట్ ఫ్యామిలీ కాకపోయినా ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కానీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, జెలసీ ఉంటుంది, తర్వాత కంపారిజన్ ఉంటుంది. వాళ్ళిద్దరికే కాదు, పిల్లల విషయంలో కంపేర్ చేసుకుంటారు, ఆస్తుల విషయంలో కంపేర్ చేసుకుంటారు, చాలా వాటిల్లో అన్నమాట. దానికి తోడు పక్కన వాళ్ళు వింటూ ఉంటే ఎగదోస్తూ ఉంటారు. అందువల్ల ఇంకా ఎక్కువ అవుతుంటాయి గొడవలు. జనరల్గా మనం ఆలోచిస్తే పాతకాలంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కానీ నలుగురు తోడుకోడళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. హస్బెండ్స్ అంటే అన్నదమ్ములు గొడవలు పెట్టుకున్నా కానీ వీళ్ళు చాలా బాగుండేవాళ్ళు. నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయమ్మా గొడవలు లేకుండా. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, వచ్చినా కానీ ఎవరిపాటికి వాళ్ళు సర్దుకొని ఉండేవాళ్ళు. ఒకళ్ళ బిడ్డలను ఒకళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమ ఇప్పుడు అసలు కరువు అయిపోయింది అనుకోండి. ఎవరుమా వేరే వాళ్ళకి వెళ్ళి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉంటున్నారు. ఒక రోజు ఉంటేనే ఎక్కువ అని అనుకుంటూ ఉన్నారు. సో ఎందుకని? సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుందమ్మా. ఎంతసేపటికి పక్కన వాళ్ళతో కంపారిజన్. ముఖ్యంగా తోడికోడలు అన్నప్పుడు ఏంటి అంటే, ఆ అమ్మాయి అంత కట్నం తెచ్చుకునింది, నేను ఇంత కట్నం తెచ్చుకున్నాను. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ అంత సారీ పెట్టింది, నాకు ఇలా పెట్టింది. వాళ్ళ అన్నదమ్ములు అలా పెట్టారు, వీళ్ళ అన్నదమ్ములు ఇలా పెట్టారు. అత్తగారు ఇలా చూసుకున్నారు, నన్ను ఇలా చూసుకోలేదు. తన హస్బెండ్ బాగా కొనిస్తారు, నాకు కొనివ్వలేదు. ఇలా ఇక్కడ మర్చిపోయే విషయం ఏంటి అంటే, తోడికోడళ్ళైనా వాళ్ళ పుట్టిళ్ళు వేరే, అంతే కదా. వాళ్ళ హస్బెండ్స్ మనస్తత్వం వేరే, వాళ్ళ హస్బెండ్స్ సంపాదనలు వేరే. ఒకవేళ కలిసి ఏదన్నా బిజినెస్ ఉన్నా కానీ ఒక్కొక్కళ్ళ ఎఫిషియన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు మంచిగా చాలా తెలివితో ఉన్నారు, చక్కగా మేనేజ్ చేయగలరు. డెఫినెట్గా ఏంటి అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆయన భార్యకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఆబ్వియస్గా అట్లే ఉంటుంది. అలానే కొంచెం డల్గా ఉండే ఆయనకి, ఆ డల్గా ఉండే ఆయన భార్యకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్లీ. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా, హస్బెండ్ డల్గా ఉన్నా కానీ తోడికోడలు, ఆయన భార్య బాగా యాక్టివ్గా ఉందనుకోండి, ఇల్లు మొత్తం మేనేజ్ చేసే సమర్థత ఉంటే ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్లస్ ఎలా ఉన్నా కానీ వదిన గారని మరుదులు అభిమానంగా ఉండేవాళ్ళు. సో పెద్దవాళ్ళు బావగారులు అయితే నా తమ్ముడి భార్యని వాళ్ళ అభిమానంగా ఉండేవాళ్ళు. ఈ అభిమానాలు, ఆప్యాయతలు తక్కువైపోయేసి, కంపారిజన్స్ ఎక్కువైపోయేసి గొడవలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఎక్కడో దూరంగా ఉంటారు. అమెరికాలో ఒకళ్ళుండి, ఆస్ట్రేలియాలో ఒకళ్ళుండి, మన దగ్గర ఒకళ్ళు ఉన్నా కానీ ముగ్గురికి కూడా కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేస్తే ఫోన్లు ఉండే, వీడియోలు ఉండే, మాటలుండే, పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, గాసిప్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో మీరు అడగచ్చు, మరి ఏం చేయాలి మేడం బాగుండాలంటే? నేను చాలా బాగుంటాను మా తోడికోడలతో, తను చాలా అస్సలు బాగుండదు నాతో అంటే ఏం చేయలేమ్మా. మీరు అది ఇగ్నోర్ చేసి అమ్మాయితో బాగుండాలి అంతే, అంతే కదా. ఒక మనిషిని ఎలా మారుస్తారు మీరు? ఎక్కువ మాటలు వినకూడదు, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు. ఎందుకంటే మనం వింటుంటే ఇంకా 4 చెప్తూ ఉంటారు కాబట్టి వినొద్దు. నా తోడికోడలోనే ప్రేమను పెంచుకోవాలి అంతే. లేదు తను అస్సలు కలవదు, చాలా అంటే నెగటివ్ మెంటాలిటీ, మీరు ఎంత బాగున్నా కానీ తను అసలు వేరేగా ఆలోచిస్తూ ఉంది, అలాంటప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదమ్మా, దూరంగా ఉండండి. అవసరమే లేదు, మీ విషయాలు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళారా హాయ్ చెప్పండి, ఒక పూట భోజనానికి పిలిస్తే చేయండి, వచ్చేసేయండి అంతే. అంతేకాని మనం బాధపడకూడదు. అంటే నా తోడికోడలు ఇలా ఉంది, నేను ఎంత బాగున్నా కానీ తను బాగలేదే అంటే అది అమ్మాయి ఇష్టం కదా. ఇప్పుడు నేను మా తోడికోడలు ఉన్నామ్మా, మా తోడికోడలు చాలా బ్రాడ్ మైండెడ్ అనుకుందాం, నేను చాలా నారో మైండెడ్. నేను చాలా తక్కువ ఆలోచిస్తాను, ప్రతిదీ కంపేర్ చేసుకుంటాను మా తోడికోడలతో. తను మాట్లాడితే కూడా, ఏదన్నా చెప్తే కూడా అబ్బా గొప్ప అని చెప్తా ఉందని అనుకుంటాను. నన్ను ఎవరు మారుస్తారు? ఎలా మారుస్తారు?
నా బుద్ధే ఇలాంటిదైతే, ఇంత చండాలంగా నేనుంటే నన్ను ఎవరు మారుస్తారు? నేను ఎవరు చెప్పినా వినను అనుకుందాం. నా పిల్లలు చెప్పినా వినను, నా హస్బెండ్ చెప్పినా వినను, మా అమ్మ చెప్పినా వినను, ఎవరు చెప్పినా వినను. నా ఆలోచన నాది. నా అంటే ఆ నీచపు ఆలోచనలు ఉండేవాళ్ళు అలానే ఉంటారు మా. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్గా నాతో దూరంగా ఉండాలి అందరూ. ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అస్సలు కట్ చేయాలా అంటే కట్ చేయలేం కదా. ఫంక్షన్స్కి పిలవాల్సి వస్తుంది. ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళు ఏం కామ్గా ఉండరు. మా మూతులు ముడుచుకొని మూలను కూర్చొని ఉంటారు, అలుగుతారు, కోప్పడతారు. లేదా వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఏదో అట్లా చూస్తారనమాట. సో ఏంటి, మనం బ్రాడ్ మైండెడ్గా ఉండి వాళ్ళు అట్లుంటే ఏంటి, నేను ఫార్మాలిటీ కోసం వెళ్ళాను, కూర్చున్నాను, అటెండ్ అయ్యాను అంటే మీ బావగారు ఇష్టం ఉండొచ్చు, ఆవిడ ఇష్టం లేకపోవచ్చు, వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఆయన హర్ట్ అవుతారు, లేదా మీ అత్తగారు హర్ట్ అవుతుంది, వెళ్ళాల్సి వస్తుంది. ఏం పోయిందమ్మా? మిగతా వాళ్ళు మనతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే చాలామంది అంటూ ఉంటారు, నేను అస్సలు చాలా బాగుంటాను మేడం, మా తోడుకోడలు అస్సలు బాగుండదని. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాను మా, ఫ్యామిలీ అన్న తర్వాత రోజు కలవకపోయినా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కలవాల్సి వస్తుంది, అవునా కదా. ఫంక్షన్స్ అప్పుడు వెళ్ళకపోతే మనము మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, అది బాగా కూడా ఉండదు. సో 1 గంట అటెండ్ అవుతాము, లేదా 2 గంటలు అటెండ్ అవుతాము, లేదా ఒక వేరే ఊర్లో ఫంక్షన్ ఉంది, శుభ్రంగా హోటల్లో ఉండేది, టైంకి అటెండ్ అయ్యేది, వచ్చేది. లేదు అసలు వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండకండి, బంధువులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండండి, వెళ్ళేసి అటెండ్ అయ్యేసి రండి. సో ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మా దీని గురించి, అంతే కదా. వాళ్ళని ఒక మాట అనాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందేంటి, మనము కొంచెం బాగుందమ్మా, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, సంతోషపడదాం. ఎందుకు కుళ్ళుకోవాలి? మన వాళ్ళే కదా పైకి వస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళే కదా, మన ఇంట్లో బిడ్డలే కదా బాగా సంపాదిస్తున్నారు. సో ఇలా ఆలోచించుకున్నాం అనుకోండి, అసలు గొడవలేముంటాయి. మనం బాగున్నాం, మీరు అనొచ్చు మేము ఎంత బాగున్నా వాళ్ళు బాగుండరు మేడం అంటే, వదిలేయండి వాళ్ళని. అవసరమైనంత వరకే మాట్లాడండి, అవసరమైనంత వరకే వాళ్ళతో ఉండండి. ఊరికే మాట్లాడుకోవాల్సిన అవసరం. నేను ఒకటే చెప్తాను, డబ్బులు ఉన్నాయి కదా, కోట్ల ఆస్తుంది కదా అని వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మా. మన డిగ్నిటీ మనకు ఉండాలి, దాన్నే వ్యక్తిత్వం అంటారు. మీరు ఎంతవరకు ఉండాలి? మీ తోడికోడలు ₹1,00,000 పెట్టి శారీ కొనుక్కునింది, మీరు 5,000 పెట్టే శారీ కొనుక్కోగలరు, కొనుక్కోండి ఫంక్షన్కి. అంతేగాని నాకు తోడికోడలు ₹1,00,000 పెట్టుకునింది, నేను 5,000 శారీ కట్టుకొని ఎట్లా వెళ్ళాలి అని అనుకోకండి. మనది మనకుమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒకే ఇంట్లో వాళ్ళమే, కానీ వాళ్ళు సంపాదించుకున్నారు, మనం అంతా సంపాదించుకోలేకపోయాము. మన పిల్లలకు కూడా అదే చెప్పాలి, జలసీ ఫీల్ అవ్వద్దు, వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనకి ఇంతుంది, ఇంతలోనే ఉందాము, కావాలంటే ఫ్యూచర్లో సంపాదించుకుందాం మనము. ప్రతి ఒక్కళ్ళకి కష్టపడితే ఒక టైం వస్తుంది మా, ప్రతి ఒక్కళ్ళకి. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అమాంతం ఏదో ఊడి పడదు పైనుంచి డబ్బులు. సో డబ్బుల్లోనే సంతోషం ఉందా? లేదని చెప్తాను ఎప్పుడు. మీకు కూడా తెలుసు ఆ విషయము. కలిసిమెలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది. మనకు ఎంతమంది ఆప్తులు ఉన్నారు అనుకుంటే సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. అంతేకాని నాకు ఒక 10 కోట్లు ఉంది, 100 కోట్లు ఉందంటే సంతోషం రాదు. మీరు అనొచ్చు డబ్బులు లేకపోతే అసలు సంతోషం ఉండదంటే, అవును, కానీ కష్టపడి సంపాదించుకుందాము. అంతేకాని వాళ్ళకుంది వీళ్ళకుందని బాధపడుతూ కూర్చుంటే ఇంకా కూడా సంపాదించకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అది నెగిటివ్ థింకింగ్. సో మనుషులన్న తర్వాత బ్రతికినున్న రోజులు కష్టపడాలి మా. ఇంట్లో కూర్చొని ఊరికి ఆలోచిస్తూ ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు. ₹1 ఎలా సంపాదించుకోవాలని ఆలోచించండి. అప్పుడేంటి అంటే బిజీగా ఉంటారు, మీకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా రావు. తోడికోడలు అంటే మన ఇంట్లో మనిషి. సో కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మా. మీకు నచ్చితే క్లోజ్గా ఉండండి, లేదా అంటీ ముట్టనట్టు ఉండండి. శాశ్వతంగా బంధం తెంచుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే చివరికి ఇదే చెప్తాను. ఎందుకంటే మన బ్లడ్ రిలేషన్స్ ఉంటారు, కానీ మన వారి బ్లడ్ రిలేషన్స్ వాళ్ళని తెంపుకోలేం కదా. కాబట్టి కలిసి ఉండాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు, అంతే. నేనైతే అది చెప్తాను మా. ఇలా ఉన్నాము అంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, మన మైండ్ను కూడా ఎవరు పాడు చేయలేరు. ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు.